న్యూస్. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఏం తమ్ముళ్ళు ఆలోచించారా మీరు? ఎక్కడి నుంచి వస్తున్నా మీ డబ్బులు? హైదరాబాద్ నుంచి అవునా కాదా? మోడీ నుంచి అవునా కాదా? దేనికి ఇచ్చారు? మనల్ని ఓడించడానికా? నన్ను కాదు, ఈ రాష్ట్రాన్ని ఓడించడానికి. మీరు చూడండి, నేను నీతి నిజాయితీగా ఉన్నా. మా ఆడబిడ్డలకు పసుపు కుంకుమలో 10,000 రూపాయలు ఇచ్చా, రైట్ రాయలుగా ఇచ్చా. రైతులు రుణమాఫీ చేశా, అన్నదాత సుఖీభావ ఇచ్చా, పింఛన్లు 2,000 రూపాయలు ఇచ్చా, 3,000 రూపాయలు ఇస్తానన్నా. తమ్ముళ్ళు, నేను చేసే పని ఎట్లుంది, మీరు చేసే పని ఎట్లుంది? తప్పుడు పనులు మీరు చేస్తున్నారు. ప్రజల్ని మభ్యపెట్టి అవినీతి పాలు చేయాలని చూస్తున్నారు. ఒక్కొక్కరికి ఓటుకు 2,000 ఇస్తారంట, 3,000 ఇస్తారంట. ఎవడబ్బా సొమ్మని నేను అడుగుతున్నాను తమ్ముళ్ళు, మీరే చెప్పండి. ఎవడబ్బా సొమ్మిది? ప్రజల సొమ్ము. ఇక్కడ ఒక ఎంపీ క్యాండిడేట్ ఉన్నాడా తమ్ముళ్ళు? వాళ్ళ తండ్రి కూడా ఉన్నాడు. ఏం చేస్తున్నారు మీరు? తెలంగాణలో కేసీఆర్ ఊడిగం చేసి పనులు తెచ్చుకొని డబ్బులు సంపాదించి ఆ డబ్బులు మా మీద ఖర్చు పెడతారా మీరు? ఇలాంటి తప్పుడు పనులు మీరు చేస్తారా? ఈసారి అందుకే సత్యప్రభ గారు వచ్చారు. సత్యమే జయిస్తుంది తమ్ముళ్ళు. ఆవిడలో మీరు చూశారు. ఆదికేశవ నాయుడు గారిని చూశారు. ఆయన ఎప్పుడు కూడా ఈ జిల్లాలో పుట్టి బెంగళూరుకి వెళ్ళి 10 రూపాయలు సంపాదించిన మన జిల్లాల మీద మమకారం ఉన్న వ్యక్తి ఆదికేశవ నాయుడు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేవునికి సేవలు చేశారు. ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం. సిమ్స్కి వెళ్ళాం. నన్ను పట్టుబట్టి ఒక మాట అడిగాడు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణదానం కింద ఒక ఫండ్ రేజ్ చేయండి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టారు, మీరు ప్రాణదానం పెట్టండి, శాశ్వతంగా మీకు పేరుంటుందంటే ఆయన చెప్పిన తర్వాతనే నేను ప్రాణదానానికి టీటీడీ తరపున ఒక స్కీమ్ కూడా అనౌన్స్ చేశాను. దానికి ఈరోజు 300 కోట్లు అన్నదానం సమానంగా వచ్చింది. మొట్టమొదటిసారిగా ఆదికేశవులు గారు 1 కోటి రూపాయలు ఆ రోజుట్లోనే ప్రాణదానానికి డొనేషన్ ఇచ్చిన వ్యక్తి మన ఆదికేశవులు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేవునికి ఎనలేని సేవలు చేశారు. చిత్తూరు పార్లమెంట్ మెంబర్గా ఎనలేని సేవలు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఆదికేశవులు గారు. నేను అందుకనే ఆలోచించి మొన్న ఎమ్మెల్యేగా ఉన్నారు చిత్తూరులో. ఈసారి వారిని కోరాను. ఎమ్మెల్యేగా ఉండడమే కాదు, మీరంతా కూడా ఇక్కడికి వచ్చి ఉండాలంటే ఆవిడ కూడా ఓకే నేను వస్తానని ఈరోజు ముందుకు వచ్చారు. ఒక మంచి మహిళ, చదువు సంస్కారం ఉండే మహిళ, మీ అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి సత్యప్రియ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విలువలతో కూడిన వ్యక్తి. నేను చూశాను, ఆవిడతో మాట్లాడినప్పుడు కూడా నేను విన్నాను. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎక్కడ కూడా ఒక చిన్న అబద్ధం చెప్పే ఆలోచన లేదు. ఏది మాట్లాడినా ఆ మాటకు నిలబడి ఉండే వ్యక్తి సత్యప్రభ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈవిడికి వైసీపీ ఎంపీకి ఏమైనా తేడా ఉందా తమ్ముళ్ళు? మీకు కనపడ్డాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకేమన్నా పనులు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేనికి ఓటేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. పోయి తెలంగాణలో మళ్ళా మనల్ని తిట్టి తెలంగాణలో పనులు చేయించుకోవడానికా? కేసీఆర్కు ఊడిగం చేయడానికా? ఇది మీకు ఇష్టమా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ క్రిస్టియన్ సోదరులందరూ ఉన్నారు, వారిని కూడా ఒకటే కోరుతున్నా. ఈరోజు నేను ఆలోచించేది, ఎవరైతే ఫాదర్స్ ఉన్నారు క్రిస్టియానిటీలో, చర్చిల్లో పనిచేసేవాళ్ళు కానీ చిన్న చిన్న చర్చిల్లో అంతా ఉన్నారు. అదే మరిగా మసీదుల్లో పనిచేసే ఇమాములు మౌజంలు ఉన్నారు. దేవాలయాల్లో పనిచేసే పూజారులు ఉన్నారు. అందరికి కూడా ప్రాధాన్యత క్రమంలో ఇండ్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని వీరందరికీ హామీ ఇస్తున్నా. మొన్నే మీరు చూశారు, చెప్పాను, పట్టణ ప్రాంతాల్లో బ్రహ్మాండమైన ఇళ్లు కట్టాను. గేటెడ్ కమ్యూనిటీకి తలమించే విధంగా కట్టాను. ఆ ఇండ్లన్నీ 1 పైసా మీ పేరుతో అప్పు లేకుండా పూర్తిగా ఉచితంగా కట్టించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ పత్రికల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నా. రాష్ట్రాన్ని కాపాడుకోండి, మీరు కూడా సమాజంలో భాగం.
రాష్ట్రంలో ఉండే పత్రికా విలేకరులందరికీ కూడా ఇండ్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి వారికి కూడా హామీ ఇస్తున్నా, అది కూడా చేపిస్తాం. ఇవన్నీ కూడా ఒక పాలసీలో ఇచ్చాం, ఇవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అందరూ వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి గెలిపించండి. సంక్షేమంలో ఏం చేయలేకపోతున్నాడు, అభివృద్ధిలో ఏం చేయలేకపోతున్నాడు. ఒకప్పుడు రుణమాఫీ వీలు కాదన్నాడు, పింఛన్ ఇవ్వలేదన్నాడు. ఈరోజు ఆదాయం సంపాదించే ఆలోచన నాకుంది కాబట్టి సంపాదించి అది మళ్ళా మీకు పంచే పరిస్థితికి వచ్చాను. ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే ఆయనే కాదు అందరూ అంటున్నారు ఈ ఒక్కసారి గెలిపించండి, ఈ ఒక్కసారి గెలిపించండి. దేనికి గెలిపించాలని అడుగుతున్నా. గెలిపిస్తారా తమ్ముళ్ళు మీరు? ఒకసారి ఎవరైనా ఒకసారి ఆత్మహత్య చేసుకుంటారా? ఎవరైనా కొండెక్కి దూకుతారా? ఒకసారిని విషయం మింగుతావా? ఏమంటారు మీరు? ఏం చూసి చేయాలి, దేనికి చేయాలి? నరేంద్ర మోడీతో లాలూచి అయిందని చేయాలనా? కేసీఆర్తో ఆయనకు ఊడిగం చేస్తాను కాబట్టి చేయాలనా? లేకపోతే 31 కేసులు పెట్టుకొని మన ప్రతిష్ఠ దెబ్బతిందని చేయాలనా? 24 సార్లు అసెంబ్లీకి వచ్చి 240 సార్లు కోర్టుకు వెళ్ళారే, అది చూసి చేయమంటారా మమ్మల్ని? దేని చూసి చేయాలి, ఎందుకు చేయాలి, మీరేమంటారు చెప్పండి? చేయాలనా? నాకైతే అర్థం కాకుండా అన్నీ అయిపోయినాయి. లాస్ట్లో ఈ ఒక్కసారి ఏదో ఒక చాక్లెట్ అయినట్టు ఒక్క చాక్లెట్ ఇవ్వడానికి 5 కోట్ల ప్రజల యొక్క జీవన్మరణ సమస్య, భావి తరాల భవిష్యత్తుకు సంబంధించిన విషయం, మనందరి సమస్య. మళ్ళా మనుషులుగా నిలదొక్కోవడమే కాదు, ముందుకు పోవడానికి ఈ ఎన్నికలు చాలా ఉపయోగపడతాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు మొత్తం అన్ని వ్యవస్థలు కరెక్ట్ చేశాం, ఒక స్థాయికి వచ్చాం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ముందుకు పోవడానికి అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం మీరందరూ చూశారు, కృష్ణా జలాలు మదనపల్లికి వస్తాయని ఎప్పుడన్నా ఊహించారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అతి కష్టం మీద వచ్చాయి. రేపు రాబోయే రోజుల్లో గోదావరి నీళ్లు పెన్నా వరకు తీసుకెళ్తా, ఇక్కడికి కృష్ణా జలాలు తీసుకొస్తా. ఆ నీళ్లు వస్తే మన జీవితాలు బాగుపడతాయి. అదే కానీ నేను లేకపోతే మీకు ఆ నీళ్లు కూడా రావు. కాలువల్లో కన్నీళ్లు బారుతాయి. కన్నీళ్లు బారించుకోవాలన్నా, నీళ్లు బారించుకోవాలన్నా? ఇంకో పక్కన మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కులం తీసుకొస్తున్నారు, మతం తీసుకొస్తున్నారు. నేను అడుగుతున్నా, నేను కులం చూసి పనులు చేశానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా నాకు కులం అనే మాట ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 40 ఏళ్ళు రాజకీయం చేశాను. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే నాతో ఉండింది హేమహాయమేలు. అప్పట్లో పొలకల నరసింహారెడ్డి, నాదమన్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, జీవి చంద్రశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, అదే మరిగా తిరుపతి పిఎస్ గురవారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరితో కలిసి పనిచేశా. అలాంటి నీకు కులగజ్జి ఉంటే ఉండొచ్చు, కానీ నాకు కులగజ్జి ఉందని నువ్వు అంటే నేను ఏ విధంగా ఆమోదయోగ్యమని అడుగుతున్నా. సామాజిక న్యాయం నా ధ్యేయం, చిన్నప్పుడే చేశా. ఈరోజు చెప్తున్నా, నేను పేదవాళ్ళతో ఉంటా, అందరికీ న్యాయం చేస్తా, ఏ ఒక్కరి వాడిగా ఉండను, అందరి వాడుగా ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాకేం కావాలి? డబ్బులు కావాలన్నా? ఇప్పుడు ఆ నరేంద్ర మోడీ అంటున్నాడు, నీకైతే మనుషులు కూడా లేరు, రేపు పదవి పోతే ఎక్కడికి పోవాలి నీకు తెలియదు, కానీ నాకు పదవి పోయినా ఏం బాధలా. మా మిస్సెస్ ఉంది, కొడుకున్నాడు, కోడలుంది, మనవడు కూడా ఉన్నాడు. నీకెవరున్నారు నేను అడుగుతున్నా. మానవత్వం లేని వ్యక్తి నరేంద్ర మోడీ. నాకు డబ్బులు కావాలన్న తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకెందుకు డబ్బులు? మీకు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నా, ప్రజలకు ఎంపవర్ చేయాలనుకుంటున్నా, కష్టపడాలనుకుంటున్నా. ఎవరి కోసం కష్టపడుతున్నా? పేరు కోసం కష్టపడుతున్నా, అంతే కదా? లేకుంటే ఎందుకు కష్టపడతాను? ఇంత కష్టం ఎందుకంటే 10 పనులు చేసి మీరు ఆనందంగా ఉండి మీ మనసులో రే బాగా చేశాడు, బాబు బాగా చేశాడంటే
దానికోసం మీ మనసులో స్థానం కోసం ఇంత కష్టపడుతున్నాను తప్ప నాకు ఏ కోరిక లేదు. నేను పరిమితమైన తిండి కూడా తింటా, తక్కువ తిండి తింటా, అది కూడా వెజిటేరియనే తింటా. నాకు ఇంకేమి కోరికలు, ఎప్పుడు గడియారం పెట్టుకోవడం, ఉంగరాలు కూడా పెట్టుకోవాలి. నేను నాకెందుకు ఉంగరాలు? వచ్చినంత సమస్య ఏంటంటే 500,000 రూపాయలు రద్దు చేసినప్పుడు చెప్పాను నరేంద్ర మోడీకి, రాబోయే రోజుల్లో 500, 1000 మనకొద్దు, 2000 కూడా వద్దు, 100, 200 రూపాయలు పెడదాం. అందరూ బ్యాంకుల్లోనే డబ్బులు వేసుకుంటారు, బ్యాంకుల ద్వారానే చెక్ ఇస్తారు. ఆ చెక్ ద్వారా అన్ని పనులు అయిపోతే ఎవరైనా అవినీతి చేయాలన్నా చేయలేరు. అది మంచి సాంప్రదాయం అని చెప్పా. ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోమన్నా. ఇప్పుడు 2000 రూపాయలు లేకపోతే మనం భయపడతాం తమ్ముళ్ళు. ఎన్నికల్లో ఏ భయం లేదు, మనం పనిచేసాం, ధైర్యంగా ముందుకు పోతాం. అవతల వాడు దొంగ డబ్బులు తెస్తే మీరు భయపడిపోతున్నారు. ఆ 2000 తీసుకుంటే ఏమవుతుందని భయపడుతున్నారు. భయపడలేదా? అక్కడక్కడ కొంతమంది తీసుకుంటున్నారు కదా 2000 రూపాయలు, అవునా కాదా? మీరు ఓపెన్గా చెప్పండి నాకు. నేను 10,000 రూపాయలు డాక్రా సంఘాలకు ఇస్తే ఆ పుంగనూరు 2,000 రూపాయలు, 1000 రూపాయలు ఇస్తారంటే దానికి ఆలోచపడతామా? తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, మీరే ఆలోచించండి. అది ఎవరి డబ్బులు? తెలంగాణ పాపిష్టి డబ్బులు. మనకు అవసరం ఆ పాపిష్టి డబ్బులు. 1000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు, 1,00,000 కోట్లు కొట్టేస్తారు. 1000 కోట్లు పంపించి ఇతనికి మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తారు. ప్రాజెక్టులు జరగనేకుండా చేస్తారు, అమరావతి అభివృద్ధి కానేకుండా చేస్తారు, మన పిల్లల భవిష్యత్తు అంధకారం చేస్తారు. ఆ విషయం మిమ్మల్ని కోరుతున్నా. అందుకే ఈరోజు మదనపల్లిలో చూస్తే చల్లగా ఉంది, మీరు కూడా కంఫర్టబుల్గానే ఉన్నారు. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తూ ఉంది. కానీ చాలా మీటింగ్లు ఉన్నాయి. ఈరోజు 6 మీటింగ్లు చేయాలి. రేపు కూడా గుర్తుపెట్టుకోవాలి. నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. ఈ జగన్ జాగన్ అవునా కాదా? ఇది ఆయన పేరులోనే గన్ ఉంది తమ్ముళ్ళు. ఏం చేస్తారో నాకు తెలియదు. ఎప్పుడు నేరాలి, ఎప్పుడు ఘోరాలి, ఎప్పుడు కుట్రలే. ఈ రోజంతా కూర్చొని ఏం కుట్ర చేస్తారో నాకు తెలియదు. రేపో ఎల్లుండో ఆ కుట్ర అమలు చేస్తారు. మీరే నాకు పోలీస్ ఆఫీసర్లు, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ దుర్మార్గుల ఆటలు సాగనివని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. కుట్రదారుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటామని మీరందరూ గట్టిగా ఉండమని, ఈ బాధ్యత రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత నాది ఒక్కడే కాదు. నేను ఒక వీర సైనికుడిగా ఉంటా, మీకు అండగా ఉంటా. మీరు సహకరిస్తే కొండనైనా సరే ఢీకొనే శక్తి నాకుందని మీకు అందరూ తెలియజేస్తున్నా. ఈ ఎన్నికలు వైసీపీకి చివరి ఎన్నికలు కావాలి. 2014లో విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి 2% ఓట్లు వచ్చాయి. బైఫర్కేషన్ యాక్ట్ కానీ, ప్రత్యేక హోదా కానీ ఇవ్వకుండా, హైదరాబాద్లో మన ఆస్తులు ఇవ్వకుండా తెలంగాణకు సహకరించిన జగన్మోహన్ రెడ్డిని వదిలిపెడతామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గుణపాఠం చెప్తారా లేదా? మీకు కసి ఉందా లేదా? కోపం ఉందా లేదా? కక్షగా మార్చుకుంటారా లేదా? అయితే చెప్పండి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ ఓటు అంటే గట్టిగా చెప్పాలి. సైకిల్ కానీ తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు, మనందరి ఓట్లు. తెలుగుదేశం వర్ధిల్ల, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమరహై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటారు గట్టి చెప్పాలి. ఆత్మగౌరవాన్ని పోరాటం చేసే విధంగా ఉండాలి. పిడికిలు బిగించాలి, ఎమోషన్ రావాలి, మీలో పట్టుదల కనపడాలి. ఆత్మగౌరవాన్ని శభాష్ తమ్ముళ్ళు. మీ ఉత్సాహం చూసా, మా ఆడబిడ్డల పట్టుదల చూసా. జిల్లాలో 14 సీట్లకు 14 సీట్లు గెలవాలి, 3 పార్లమెంట్లు గెలవాలి. అభివృద్ధి సంక్షేమం నాకు వదిలిపెట్టండి, మీ భవిష్యత్తు నాకు వదిలిపెట్టండి. చేసి నా నిజాయితీ నిరూపించుకొని ఈ జన్మభూమి
రుణం తీర్చుకుంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఇప్పుడు సత్యప్రభ గారు చెప్పిన తర్వాత రమేష్ ఉన్నాడు, మంచి వ్యక్తి, అజాత్ శత్రువు. ఒకప్పుడు ఎమ్మెల్యేగా మీకు అందరికి అందుబాటులో ఉన్నాడు. ఈరోజు మీరందరూ ఒకటే కోరుతున్నా, మదనపల్లి అభివృద్ధి ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ రమేష్ కండగా నిలబడాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో వారి యొక్క నాయకత్వంలో ఈ మదనపల్లిని ఒక స్మార్ట్ మదనపల్లిగా నెంబర్ 1గా తయారు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ నమస్కారాలు. జై హింద్. నిన్ననే తంబళ్లపల్లి పోవాల్సింది, కొన్ని కారణాల వల్ల ఆ మీటింగ్ క్యాన్సిల్ అయింది. మన శంకర్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు మళ్ళీ అభ్యర్థి. తంబళ్లపల్లిలో ఉండే అందరినీ కోరుతున్నా, శంకర్ యాదవ్ గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. ఒక బలహీన వర్గాల అభ్యర్థి, పేదల ప్రతినిధి, అలాంటి వ్యక్తిని గెలిపించాల్సిందిగా అక్కడ కూడా చేస్తూ, నాకు సమయం దొరికితే వస్తాను, ఆశీర్వాదాలు తీసుకుంటా. ఈ నియోజకవర్గంలోని నీరు ప్రగతి కార్యక్రమం ప్రారంభించాం. ఆ చెరువులకే మళ్ళా నీళ్లు ఇచ్చారని నాకెంతో ఆనందంగా ఉంది, గర్వకారణంగా ఉంది. తంబళ్లపల్లి నియోజకవర్గానికి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చి కరువు నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇప్పుడే ఆవుల మోహన్ రెడ్డి ఎక్స్-ఎమ్మెల్యే, ఆ రోజు నాతో కూడా 78లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వ్యక్తి, ఆయన కుమారుడు ఈరోజు మన పార్టీలో